అందరికీ నమస్కారం. విద్యని అభివృద్ధి చేయాలి, అత్యున్నతంగా గ్రామీణ పిల్లలకు ఎదిగించాలనే సంకల్పంతో మా పూర్వ విద్యార్థుల సంఘం ముందుకొచ్చింది. మీరు అందరూ గట్టిగా ఇది మంచిది అనిపిస్తే వీళ్ళందరికీ చప్పట్లు కొట్టాలి. ఈ థాట్ వచ్చినప్పుడు ఎలా కలవాలి మనం అన్నప్పుడు, ఇవి మా అధ్యక్షులు వారి మాటలు, నావి కాదు. ఎలా కలవాలన్నప్పుడు 17 ఏళ్ళు అవుతుంది కదా, మన కలయిక అందరిలాగా ఏదో హోటల్లోనో టీచర్లు పిలిచి శాలువ కప్పి ఏదో గిఫ్ట్లు ఇచ్చి లేకుంటే సాయంత్రం ఏదైనా ఇంకా పార్టీ చేసుకుందామేమో అని కాకుండా పిల్లలందరూ పెద్ద పెద్ద కళలు కనాలి అని అనిపించి వీళ్ళందరూ మీకోసం ఆ స్టాచ్యూ ఆఫ్ డ్రీము ఈ జూనియర్ కలాం గారు అయినటువంటి డాక్టర్ సతీష్ రెడ్డి గారి చేతుల మీద ఈరోజు ఓపెన్ చేయించడం జరిగింది. ఒక్కొక్కరు గొప్ప కళలు కనాలి. ఈ పెద్దవాళ్ళ ముందు ముఖ్యంగా సతీష్ రెడ్డిజీ ఈరోజు వచ్చేటువంటి టైం లేదు. ఆయన చెప్తున్నారు, నీ కోసమే వచ్చాను, ఇజ్రాయెల్ వెళ్ళాలి, నన్ను తొందరగా వదిలే. చూడండి, ఆయన టాప్ 10 సైంటిస్టులలో, ప్రపంచంలోనే ఏరోస్పేస్ సైంటిస్టులలో నెంబర్ 1. మన ఊరు వచ్చారంటే నిజంగా బుదిగొండ చరిత్రలో ఈరోజు ఒక గొప్ప లిఖించదగిన రోజు. ఆ రోజు ఏదైతే అబ్దుల్ కలాం గారు ఈ దేశం కోసం మిసైల్ టెక్నాలజీ రూపంలో వర్క్ చేశారో, ఈరోజు మీకు తెలుసు దేశంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పులకి కారకుడు వెనకాల ఉంటాడు, ఆయన యాక్షన్ చేస్తాడు. మా రవిలాగా, మా ఇక్కడ ఉన్న అన్నయ్యలాగా, కానీ బయట అప్పుడప్పుడే కలుస్తూ ఉంటారు. మారుమూల గ్రామంలో నేను వెళ్ళాను వాళ్ళ స్కూల్కి. సార్, నేను మీ స్కూల్కి వెళ్ళి పిల్లలకి చెప్తానంటే, అయ్యా ఎక్కడ వెళ్తావయ్యా, మా స్కూల్కి మా ఊరికి కొంచెం ట్రాన్స్పోర్ట్ లేదు, ఇబ్బంది పడతావు, నువ్వెందుకు పల్లెటూరు అన్నారు. నేను చెప్పాను, సార్ ఆ పిల్లలు కలాం గారిలాగా మీలాగా గొప్పవాళ్ళు అవ్వాలి, నాకు అవకాశం ఏంటి, మీ ఊరు వెళ్ళి వస్తా అన్నాను. ఆయన అన్నాడు, నీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వలేదు కదా నాన్న, మీ ఊరు వెళ్ళాలంటే నాకు చాలా ప్రేమ సార్, మీరంటే కలాం గారి తర్వాత మీరంటే నాకు బాగా ఇష్టం అని చెప్పాను. అందుకని ఆ ఇష్టమే ఆయన ఇక్కడికి తీసుకొచ్చింది. మీరు ముదిగొండ వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన పాదం మోపింది నోడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆయన చేసే సేవ మనం మీకు కొద్దిమందికి చెప్తే అర్థం కాదు. సో అట్లనే బ్రదర్ షఫీ, నేను 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఫోన్ చేశాను. షఫీ బాయ్, ఇట్లా మేము చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్పాను. ఆయన ఇంకో మాట మాట్లాడు, నరేష్ గారు నేను వస్తున్నాను, ఎలా ఉంటుంది మీ ప్రోగ్రామ్, అక్కడ ఎవరు ఉంటారు నరేష్ గారు, అది మంచి ప్రోగ్రామేనా అని చెప్పారు. షఫీబాయి ఎంత ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉన్నారంటే, ఈరోజు ఇంత స్ఫూర్తి నిలువెత్తు 5 అడుగులు 6 అడుగుల స్ఫూర్తి మన ఊరు వచ్చిందంటే మనం ఆశ్చర్యపోతున్నామంటే, నాతో ఈ రోజుకి అడుగుతున్నారు, షఫీ వస్తున్నానా బ్రదర్ షఫీ, వాట్సాప్ వీడియో ఇక మన ముందు. అదేవిధంగా మాకు చదువు చెప్పిన ఎంఈఓ గారు ఇక్కడ ఉండటం మా అదృష్టం. నాగేశ్వరరావు గారు ఆ రోజు గ్రూపులు చేసి మాకు మ్యాథమెటిక్స్లో సైన్స్లో ఇట్లా అభివృద్ధి చెందటం వల్లనే మేము ఇట్లా అయ్యాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు వెంకటరామరాజు అన్న, మేము వచ్చి ఇట్లా చేస్తాం అనగానే మీరు ఏదైనా చేయండి సార్ అని మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఇదే విధంగా డిఓ గారికి ఒక చిన్న కాల్ చేశాను. భువనగిరిలో ఉన్నప్పుడు ఆయన కలిసాను నేను. జీఈ అనే ఒక కంపెనీతో వర్క్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్తో ఏదో డెవలప్మెంట్ వర్క్ చేసినప్పుడు, సార్ మేము ఇట్లా చేస్తామంటే స్మైల్తో, నరేష్ గారు మీరు ఏదైనా చేయండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేనున్నా మీతోనని మదన్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. డిఓ గారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ, ఎంపీపీ గారు కానీ, వైస్ ఎంపీపీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, ఎస్ఎంసీ గారు కానీ, వీళ్ళందరూ మాకు, ముఖ్యంగా మా తాత, మీ అందరికీ తాత గురించి కొన్ని నిజాలు తెలియవు. మా ఫ్రెండ్ ఒక ఆయన, తాత నిజంగా ఈయన వేసుకొని తిరుగుతాడు, ఇంత గొప్పగా చేస్తుంటాడా అన్నారు. ఇక్కడే లీడ్ ఇండియా అబ్బాయి, తీసుకెళ్తారా అన్నాను. ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళాడు, అమ్మమ్మ చెప్పింది చేనుకి వెళ్ళాడని. చేనుకి వెళ్తే ఏం చెప్తున్నాడంటే, పిచ్చి మొక్కలు తవ్వి ఒక పక్క చేను అని చెప్తున్నాడు. ఓయ్ నీకోసం ఎవరు వచ్చారు హైదరాబాద్ నుంచి అంటే, ఆడు ఉండండి బాబు ఉండండి అని చెప్పి ఒక మొక్కని నాటి మా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, పిచ్చి మొక్క ఇది, నేను మంచి మొక్క నాటుతున్నాను అంటే. నా ఫ్రెండ్ ఏడ్చుకుంటూ, ఈయనకు పద్మశ్రీలు కాదు, ఈయనకి భారతరత్న ఇవ్వాలి అని చెప్పాడు. ఆయన మన వనజీవి రామయ్య గారు. ఇక్కడ కూర్చున్న భూపాల్ అన్నయ్య, నేను ఏదైనా మంచి కార్యక్రమం చేస్తానన్నయ్య అంటే, ముఖ్యంగా లక్ష్మీనారాయణ అన్న, మీ అందరికీ జేడి లక్ష్మీనారాయణ అన్న తెలుసు. నేను ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళకి, మేమిద్దరం ఆయన గురించి చిన్న చిన్న ఈవెంట్ చేస్తూ ఉంటాం. నేను అన్నయ్య మాకు 2012 అనుకుంటా లక్ష్మీనారాయణ అన్న ఇంట్లో మేము బ్రేక్ఫాస్ట్ చేస్తూ కలిసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇడిపోలేదు. ఏదైనా మంచి కార్యక్రమం ఉందంటే ముందుండి చేస్తారు. అట్లనే మన ముదిగొండ స్కూల్కి కూడా ఈరోజు ఏదైనా చేస్తారని ఆశిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అట్లనే మన గున్నా రాజేందర్ రెడ్డి గారని రాలేదు, ఆయన వస్తే ఇంకా ఇక్కడ చేస్తారని డిఎన్ఆర్ఏ ఫౌండేషన్ నాగేశ్వరరావు గారు చెప్పాను. సార్
ఇది మా స్కూలు, ఏదైనా చేయండి అంటే టీవీలు ఇస్తున్నాం, బెంచ్లు ఇచ్చినాం అన్నారు. కాదు, మీరు గుర్తుండిపోవాలా, మీరు మేమన్నాం అని చెప్పాడు. 50% 50-50 అన్నాడు. అంటే ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ ఉంటే మనం 50 ఇస్తే వాళ్ళు 50% వేసుకొని చేస్తారు. నేను మా ఆతృత చూసి ఆయన 50% కాదు, మీకు 100% డబ్బులన్నీ మేము పెట్టుకొని మీకు ఫ్రీగా వాటర్ ఫిల్టర్ ఇస్తామని చెప్పారు. సో అది సంతోషం. డిఎన్ఆర్ఐ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఈ పూర్వ విద్యార్థులు అందరం ఎస్ఎస్సి బ్యాచ్ 1, 2 అండ్ అందరినీ కలిపి ఈ స్కూల్ ఎమ్యూనిటీస్ అంటే అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చాలని మేము కంకణం కట్టుకున్నాం. మీరు ఇది మంచిదైతే చప్పట్లు కొట్టాలని అభినందించాం. సో అయితే దీనికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు 50,000 ప్రతి సంవత్సరం ఇస్తాము. ఈ సంవత్సరం ఇస్తున్నాం. దానిలో భాగంగా ఫుల్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం. అట్లనే కలాంస్ యాత్ర అని ఇక్కడ ఒకటి జరుగుతుంది. కలాంస్ యాత్ర అంటే కలాం గారి చివరి మెసేజ్ని క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనేటువంటి దాన్ని మనం నివాసయోగ్యమైన భూగ్రహాన్ని సృష్టించాలనేటువంటిది ఆయన చివరి ఉపన్యాసం. ఆయన మహానుభావుడు మాట్లాడుతూ ఇట్లనే ఇంటెలెక్చువల్స్ మధ్యలో నేల కొరిగిపోయాడు. ఆ స్పిరిట్ నాకు ఇచ్చారు. 2007లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మెదక్ సంగారెడ్డిలో కలిశాను. నేను ఒక చిన్న పర్ఫార్మెన్స్ చేస్తే చెప్పారు, హే నరేష్, యూ కెన్ డూ బెటర్ దాన్ దిస్ అన్నాడు. ఇంకొకసారి నాటివేలో ఆయన రికగ్నైజ్ చేసి కమాన్ అని పిలిచి దగ్గరికి పిలిచి ఒకసారి వెనకాల కట్టి యూఆర్ డూయింగ్ గ్రేట్, ఐ హర్డ్ అబౌట్ యూ, డాక్టర్ సుదర్శన్ సెడ్ అబౌట్ యూ అని చెప్పాడు. సో అది ఆ స్పిరిట్ మమ్మల్ని నడుతోంది. మా రవి, మా మిత్రులందరూ కూడా ఏమంటున్నారంటే, అరే మామ, అంటే సారీ టు యూజ్ దిస్ వర్డ్, అరే మామ మనం మంచి పని చేస్తున్నాం రవి. ఇక్కడ మా శ్రీనివాసన్ ఉన్నాడు ఫస్ట్ నుంచి, ఇక్కడ మా ఉపేందరు, మా భరత్, అందరు ఇక్కడ కూర్చున్న అక్కలు, నిల్చున్న అక్కలు, అన్నలు అందరూ కూడా ఏ ఒక్కదానికి వ్యతిరేకం చెప్పలేదు. ఏం చేస్తే అది చేయండి అని చెప్తున్నారు గట్టిగా చప్పట్లు కొడుతూ. ఇంకా ఎక్కువగా సార్ వెళ్ళాల్సింది, అలసిపోయి వచ్చారు. అతిథులందరూ కొంచెం దయచేసి సార్ ఉన్నారు కాబట్టి కొంచెం మనం మధ్యాహ్నం ఉంది. మాస్టర్ మోటివేటర్స్ 2 గంటల నుంచి 3 గంటల వరకు మాట్లాడతారు. ఇంకా లంచ్ ఉండింది పిల్లలందరికీ. లంచ్ కోఆర్డినేటర్స్ కొంచెం టేక్ కేర్ చేయాలి. థ్యాంక్ యూ. ఈ పూర్వ విద్యార్థులు ఎప్పుడు బడి రుణం తీర్చుకోవడానికి అంకితం అవుతారని అందరికీ చెప్తూ, ఇవి నా మాటలు కాదు, రవికుమార్ మాటలుగా పరిగణించవలసిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.